శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఈరోజు ఏం చెప్తాను అనుకుంటున్నారా? మంచం గురించి చెబుతానండి. మంచం మీద కూర్చొని ఏమేం పనులు చేయొచ్చో, ఏమేం పనులు చేయకూడదో, మంచం మీద ఏం పెట్టొచ్చు, ఏం పెట్టకూడదో మా పెద్దమ్మ నాకు చెప్పింది మీకు నేను చెబుతాను. అంటే పెద్ది అని అనేవాళ్ళం. మా పెద్దమ్మని పెద్దంటే మరి పెద్దమ్మలు నలుగురు ఉన్నారనుకోండి, బాగా పెద్దావిడని పెద్ది అంటారు. తర్వాత ఆవిడని అన్నమ్మ అంటారు. ఆ తర్వాత ఆవిడని అక్కమ్మ అంటారు. ఆ తర్వాత ఆవిడని పెద్దమ్మ అంటారు. మరి నలుగురు పెద్దమ్మలకు పెద్దమ్మ అంటే ఎవరు పలుకుతారు కదా, ఆ రకంగా మరి చక్కగా వరుసల పిలుపులు అలా ఉండేయమాట అండి. మా పెద్ది అంటే నా చిన్నప్పటికే ఆవిడ కర్ర వేసుకుని నడిచేవారండి ఒంగోని. తెల్ల జాంపండులాగా ఉండేవారు. ఆవిడ చిన్న వయసులో ఆవిడ చదువుకునే వయసులో మూడో తరగతి చదువుకున్నారంట. అయితే ఆవిడకి జాబ్ ఇస్తానంటే చదివించటమే గొప్ప, జాబ్ అప్పుడు చేయనిస్తారా, చేయనివ్వలేదంటండి. కానీ ఆవిడకి ఇంక అన్నీ రామాయణం, భారతం, ఇలా భగవద్గీతని ఇంకా దేవుళ్ళకి సంబంధించినవి పుస్తకం చేతిలో లేకుండా అధ్యాయాల కింద చక్కగా చెప్పేసేవారు అన్నమాట. అది కథల కథల కింద చెప్పేస్తే రాముడు అలాగా, కృష్ణుడి ఇదే ఇది అలాగా అని చాలా రకంగా హరిశ్చంద్రుడి గురించి అని చాలా చెప్పేవారండి ఆవిడ. అయితే ఇప్పుడు పాటలు వచ్చి పాడేవారు, పొడుపు కథలు వచ్చి చెప్పేవారు, కథలు వచ్చి చెప్పేవారు, చెప్పింది చెప్పేవారు కాదు, అన్నీ తెలుసు ఆవిడకి. అయితే ఆవిడ చెప్పిన ఒక మంచి విషయాలు కొన్ని నా దగ్గర ఉన్నాయి. గుర్తుకొచ్చిందల్లా మీకు చెప్పి వీడియో పెడతాను. ఇది ఏమీ తప్పు కాదండి, తెలిసిన తర్వాత అవునా అనుకుంటాం. నేను ఇంతకుముందు 2 ఛానళ్ళు ఉన్నాయండి నాకు. అంటే దాని తర్వాత పిల్లలైతే సరదాగా పెట్టేసినాయి. అందులో పెట్టినప్పుడు చాలామంది ఫోన్ చేసి పర్సనల్గా ఇలా చేయకూడదని తెలియదండి, ఇంకెప్పుడు చేయమని అనడం, మళ్ళీ అలా మెసేజ్లు పెట్టడం కూడా జరిగింది ఆ ఛానల్లో. ఈ ఛానల్ అయితే నేను చెప్పలేదండి ఈ విషయాలు. ఇది మా కోడలు పెట్టిందనమాట. ఇంకా నేను 5-6 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి ఇలా వీడియోలు. అయితే ఇంక మానేస్తూ ఉంటాను, ఎవరన్నా ఏదన్నా అన్నారంటే బాధ కలిగి మళ్ళీ పెడుతూ ఉంటాను. అప్పుడు మా కోడలంది మొత్తం వదిలేయండి, మాకు కొత్తగా పెడతాము అని మన సాంప్రదాయాలు వంటలు అన్నీ పెట్టి పేరు ఆ అమ్మాయి ఈ ఛానల్ ఓపెన్ చేసి ఇచ్చిందండి. సంవత్సరం అయింది. అంటే అప్పటి నుంచి నేను అడపాతడప మధ్యలో కూడా ఇది కూడా ఆపెత్తూ ఉన్నాను అనుకోండి, పెడుతూ ఉన్నాను అనమాట. అయితే నాకు తెలిసిన విషయాలు మీకు చెప్పాలన్నదేనండి నా ఒక్క అభిప్రాయం. ఏం చెప్పారంటే మా పెద్ది మంచం గురించి అన్నాను కదండి. మంచం మీద కూర్చుని చేసే పనులేంటి, చేయకూడని పనులేంటి. మంచం అంటే నిద్రించటానికి, భోగానికి సంబంధించిందే తప్ప మంచం మీద ఏమీ పెట్టకూడదటండి. కనీసం మంచం కింద కూడా ఖాళీగా ఉందని సీపురు పుల్ల కూడా పెట్టకూడదండి. మరి ఇప్పుడు ఇరుకిల్లులు, అద్దిల్లులు అన్నీ మంచం కింద పెట్టేసుకుంటున్నాం. నిద్రిస్తాం కాబట్టి ఆ నిద్ర దేవత, శనిదేవత వాటి మీద ఆవరిస్తుందని పెట్టకూడదు అని చెప్పేవారు. అంటే అడిగేసి ఇవ్వడం, ఎందుకు అలా చేయకూడదని అడిగేవాళ్ళు అని పిల్లలు అందరూ కూర్చుంటే చెప్పేవారు, అర్థమయ్యే పిల్లలకే. ఆవిడ చెప్పేసేవారు అనమాట. మంచం కింద కూడా ఏమీ పెట్టకూడదు. ఇప్పుడు పొరుపులు అది పెట్టుకుంటున్నాం కదా, వేసుకుంటున్నాము. ఈ పొరుపుల కింద కూడా పెట్టేస్తున్నాం ఇవి తలగడ కింద. ఎక్కువ చాలామందికి అలవాటు ఏంటి, తలగడ కింద పెట్టేస్తారు. ₹10 అది. అలా ₹1 బిళ్ళ కూడా మనం తలగడ కింద పెట్టకూడదు. ఏదన్నా స్లిప్పులు రాసినవి ఉంటాయి కదండి, గమ్మున పొరుపు కింద పెట్టకూడదు. డబ్బులు అది గొబ్బుకుని 100 కాగితం అని ఏమన్నా 200 కాగితం ఉంటే పొరుపు కింద పెట్టేయడం అలవాటు, తలగడ కింద పెట్టేయడం అలవాటు. అలా పెట్టకూడదు. అంతెందుకు, పొరుపు మీద కూర్చుని ఇలా మంచం మీద డబ్బులు లెక్క పెట్టకూడదు. లెక్క పెట్టుకున్న డబ్బులు మా అయితే మంచం మీద కాకుండా బయట కూర్చుని కుర్చీలో మంచం మీద పెట్టొచ్చు అంటే పెట్టకూడదు. మంచం మీద డబ్బులు అనేది పెట్టకూడదు. అలా ఎందుకు చేయకూడదు అంటే లక్ష్మి వెళ్ళిపోయి ఆ లక్ష్మి వస్తుంది అని చెప్పేవారండి. తెలిసిందండి. మరి అయితే మరి మంచం మీద కూర్చుని భోజనం చేయకూడదు. భోజనం చేస్తే 4 మూలలో నిండితేనే కానీ మనకు కడుపు నిండదట. అలాగంటే తినరు అని. ఎందుకంటే అది కూడా అరిష్టం అటండి. ఒక రోగికి తప్ప మామూలుగా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు మంచం మీద కూర్చుని టిఫిన్ కానీ భోజనం కానీ ఏమీ తినకూడదు. ఇప్పుడు చాలామంది సులువుగా ఉంటుందని భాషపాటు వేసుకుని అలాగా దాని మీద చెప్తే కూడా వినటం లేదనుకోండి, తింటున్నారు. రోగికి అంటే మరి మంచం దిగి కూర్చుని తినలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు మంచం మీద ఉండగానే టీ తాగటం, పాలు తాగటం, వాళ్ళకి ఏమన్నా పెడితే తింటారు. తప్పదు, వాళ్ళకి బాగోలేనని చెప్పే. బాగున్న తర్వాత మంచం దిగి కుర్చీలో కూర్చుని తినాలంటండి.
డబ్బులు లెక్క పెట్టకూడదు, డబ్బులు దిండు కింద పెట్టకూడదు, ఒక్క రూపాయి కూడా పెట్టకూడదు, ఏమన్నా రాసిన స్లిప్పులు పెట్టకూడదు. మనం తాళాల్లో వేసుకుంటాం కదా కబోర్డులకి బీరువాలకి. ఏం చేస్తారు చాలామంది, తాళం గుర్తు తలగడ కింద పెట్టేస్తారు, పెట్టకూడదు. అది కూడా లక్ష్మి వస్తుందటండి, లక్ష్మి వెళ్ళిపోతుందంట. ఈ తాళాల గుర్తు కూడా పెట్టకూడదు. మరి ఎక్కడికన్నా వెళ్తాం కదా మనం, వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం, మనం పెట్టుకునే ఆభరణాలు ఉంటే తీసుకుని ముందు మంచం మీద పెట్టుకుంటాం అలంకరించుకోవడానికి. అలా పెట్టకూడదు. మంచం మీద బంగారం కూడా పెట్టకూడదు. మరి ఎక్కడికన్నా వెళ్ళి వచ్చిన తర్వాత కూడా తీసేసి మంచం మీద పెట్టి తర్వాత సర్దుకుంటూ ఉంటారు. అసలు పెట్టకూడదని బంగారు వస్తువులు కానీ, డబ్బులు కానీ, దేనికన్నా సంబంధించిన స్లిప్పులు కానీ, మనం వేసుకునే తాళం చెవులు గుర్తు కానీ ఏది కూడా దిండు కింద కానీ పొరుగు కింద కానీ పెట్టకూడదు. పెట్టడం వల్ల లక్ష్మి వెళ్ళిపోయి ఆ లక్ష్మి వస్తుంది అని మా పెద్దమ్మ చెప్పారు. అదే మీకు నేను చెబుతున్నానండి. మంచం కింద కూడా పెడితే ఆ వస్తువులు పెట్టిన దాని మీద ఈ నిద్రించే ప్రభావం దాని మీద పడి శనిగాడు వచ్చి కూర్చుంటాడో అనేవారండి. క్లియర్గా చెప్పేస్తున్నాను నేను. ఎందుకు దేనికి అంటే విమర్శ ఉంటుంది, ప్రతిదానికి చెప్పిన దానికి విమర్శ తప్పకుండా ఉంటుంది. ఆ విమర్శకు నీ సమాధానం నేను చెప్పేశాను అనుకోండి, ఇది అనుకుని కూర్చుని లెక్కటం ఏముందండి, సోఫాలో కూర్చుని లెక్క పెట్టుకోవచ్చు. సోఫాలు ఉంటున్నాయి, కుర్చీలు ఉంటున్నాయి, లెక్క పెట్టుకోవచ్చు కదా. ఈ మంచం మీద కూర్చుని చెయ్యకూడని పనులు ఇవేనండి. మంచం మీద కూర్చుని చేయకూడని పనులు, మంచం మీద పెట్టకూడని వస్తువులును. అర్థమైందని అనుకుంటున్నానండి. బాగా చూస్తున్నారు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నన్ను ఆదరించి ఎదరికి నడిపిస్తూ ఉన్నారు కదా, మీకు ఎప్పుడూ నేను రుణపడి ఉంటాను. మరి చక్కగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరి షేర్ చేయండి.